ఏ నాటికైనా నా ప్రార్థన దేవుడు వింటాడు, జవాబిస్తాడు. ఏ నాటికైనా నా హృదయ వాంఛ ఆయన తీరుస్తాడు. ఏ నాటికైనా నాకు విడుదలిస్తాడు. ఏ నాటికైనా నాకు జయమిస్తాడు. ఏ నాటికైనా నా ప్రయత్నాన్ని ఆయన సఫలపరుస్తాడు. ఏ నాటికైనా నేను వైఫల్యాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద నాకు తప్పనిసరిగా విజయాన్ని ఇస్తాడు. నా స్థితి ఎల్లప్పుడూ ఇలా ఉండదు, తప్పకుండా దాన్ని మార్చి చూపిస్తాడు నా దేవుడు. నాకైతే ఆశ ఉంది, విశ్వాసం ఉంది, ఆ నిరీక్షణ ఉంది. ఆ ఆశతోనే నేను బతుకుతున్నా అని ఏ హృదయాలైతే స్పందిస్తాయో అలాంటి హృదయాలనైనా అక్కడి నుండి పరిశీలిస్తాను. మనం ఆశ పెట్టుకుని మనుషుల మీద కాదు, ఏ నాటికైనా ఏ మనుషుడైనా వచ్చి నన్ను ఆదుకుంటాడన్నది కాదు మన ఆశ. మన సృష్టికర్త మీద మన ఆశ, మన ప్రభు మీద మన ఆశ. మనం ఎదురు చూస్తుంది ఏ నరుడి కోసమో, ఏ ఎవడి దయాదాక్షిణ్యం కోసమో కాదు. మనం ఎదురు చూస్తుంది జీవము గల దేవుడైన యెహోవా కొరకు.